అతిస్థిమితం కోల్పోయాడు. కుటుంబాన్ని వదిలి రాష్ట్రాలు దాటిపోయాడు. 7 ఏళ్లుగా భర్త ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియక ఊరువాడ గాలించింది భార్య. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. భర్త ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు మిన్నకుండిపోయిందా ఇల్లాలు. అయితే దేశాన్ని వణికించిన పహల్గాం ఘటన తర్వాత వ్యక్తి అనూహ్యంగా తిరిగి కుటుంబాన్ని కలుసుకోగలిగాడు. దీంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ వ్యక్తి పేరు బెస్త వీరేష్. ఇటీవలే కాశ్మీర్ నుంచి వచ్చి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా? 7 ఏళ్ల క్రితం మానసిక వైకల్యంతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన వీరేష్ పహల్గాం ఘటన తర్వాత అక్కడి సైన్యం చేపట్టిన ఆపరేషన్తో వెలుగులోకి వచ్చాడు. ఎక్కడ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లి, ఎక్కడ కాశ్మీర్ లోయలోని సాంబా జిల్లా గంగువాల్ ప్రాంతం. 7 ఏళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి రాష్ట్రాలు దాటిపోయాడు. ఎలా వెళ్లాడో, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. కానీ అక్కడికి పోయాడు. ఓ ఇంట్లో పశువులు కాస్తూ వెట్టి చేస్తూ కాలం గడిపేశాడు. అయితే అతని కోసం భార్య, అన్న, కుటుంబ సభ్యులు వెతకని చోటు లేదు, గాలించని ప్రాంతం లేదు. అయినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఇక మనకు లేడు అనుకొని కాలం గడుపుతూ వచ్చారు. అయితే పహల్గాం ఘటన తర్వాత దేశం సరిహద్దు నుంచి భర్త ఆచూకీ తెలియజేస్తూ ఫోన్ కాల్ వచ్చింది. కాశ్మీర్లో మీ భర్త ఉన్నాడని అక్కడి వారు చెప్పారు. అంతేకాదు, వాట్సాప్ కాల్లో చూపించగా తన భర్తే అని ఆమె గుర్తించింది. దీంతో ఆమె బావ కాశ్మీర్కు వెళ్లి తమ్ముణ్ణి వెనక్కి తెచ్చుకున్నాడు. 7 ఏళ్ల తర్వాత భర్త ఇంటికి రావడంతో ఆమె ఆనందం అంబరాన్నంటింది. షూరిటీ కావాలంటే అక్కడ మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి మరి కారులో పోయి తీసుకొని వచ్చి ఇక్కడ నా భార్యకి అప్పచెప్పినాను. పోలీస్ స్టేషన్ చెప్పి ఇక్కడ ఏం లేదు, 2 సంవత్సరాలు ఇన్ని ఒక పశువులు దాంట్లో పాడేసినారు. ఎట్టి చాకరీ చేస్తున్నారు. ఎవరు అని పేరు తెలియదు వాళ్ళది. సార్ వాళ్ళకి క్లియర్ తెలుసు. ఇంకా ఎట్టి చాకరీ చెప్పినందుకు వాడికి టైంకి అన్నంలో ఏం లే, వాడు పోలీస్ స్టేషన్ లో దొరికి నెల అయింది అన్నారు. నెల నుంచి అంటే నేను పోవడానికి ఆగా ఇక అంటే వారం 10 రోజులు, దాదాపు 2 నెలలు అయింది. ఇంకా ఇప్పుడు పట్టుకొచ్చే పరిస్థితుల్లో తీసుకొచ్చి నా మరదలకి అప్పచెప్పినాను. కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో టెర్రరిస్టుల కాల్పుల తర్వాత అక్కడ ప్రభుత్వం అనుమానితులపై జల్లెడ పట్టింది. అనామకులను గుర్తించి విచారణ చేపట్టింది. అక్కడ ఓ ఇంట్లో పశువుల కాపరిగా పనిచేస్తున్న బెస్త వీరేష్ మిలిటరీ అధికారులు విచారించగా తనని మంత్రాలయం దగ్గరలోని చెట్నహల్లి అని చెప్పాడు. దీంతో ఆయన చిరునామా కోసం అక్కడ పోలీసులు మంత్రాలయం పోలీసులకు సమాచారం అందించారు. వాట్సాప్ కాల్ చేసి వివరాలు రాబట్టారు. 7 ఏళ్ళు అయిపోయి ఆడ ఎత్తుకున్నాము, దొరకలేడు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో దొరికినాడు. తెలిసిన వాళ్ళ బట్టి వెళ్ళి మా బావ పోయి తోలుకొచ్చినాడు. అక్కడ ఏం పొగుట్లు కాస్తున్నాడంట. పోలీసులు పట్టుకొని వెతికాసి పోలీసులు పట్టుకొని మాకు అప్పగించారు. తన భర్త ఏమయ్యాడో తెలియదు, ఎక్కడికెళ్లాడో తెలియదు, ఎప్పుడొస్తాడో అసలు రాడో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో తన భర్త ఉన్నాడు అని తెలియడమే కాదు, ఏకంగా 7 ఏళ్ల తర్వాత ఇంటికి రావడంతో ఆమె ఆనందంలో మునిగిపోయింది. ఇక గ్రామస్తులైతే ఇది ఓ ఆశ్చర్యకరమైన ఘటనే అంటున్నారు.